పాక్ ఐఎస్ఐ గుప్పెట్లో భారత ఆర్మీ అధికారులు. నిజమేనా? నిజమే అనుకోవాలి. ఇప్పుడా? ఇంతకుముందా? ఇంతకుముందు. ఇప్పటి పరిస్థితి కాదు. దాని మీద కల్నల్ వేదప్రకాష్ ఒక పుస్తకం కూడా రాశారు. ది సాంబా స్పైయింగ్ స్కాండల్ స్పైస్ దేవర్ నాట్ మోర్ దెన్ 50 లెస్ దెన్ 100. 50 మందికి పైన 100 మందికి లోపు ఆర్మీ అధికారులు వివిధ క్యాడర్స్లో ఉన్న బ్రిగేడియర్ దగ్గర నుంచి కల్నల్ డిఫరెంట్ క్యాడర్స్లో ఉన్న అధికారులను అప్పట్లో అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్కి సహకరించారనే అభియోగాల మీద. సాంబా సెక్టర్. సాంబా ఈజ్ అ వెరీ స్లీపీ టౌన్. మనం జమ్మూ కనుక వెళ్తే మనకి తెలుగు వాతావరణానికి కనుక మనం అనుసంధానించుకోగలిగితే ఒక కాకినాడ మాదిరి, ఒక విజయనగరం మాదిరి చాలా కామ్గా ఉండే ఒక టౌన్. ఆ టౌన్లో 50 నుంచి 100 మంది దాకా ఇండియన్ ఆర్మీలో పనిచేసే అధికారులు, జవాన్ల స్థాయి నుంచి అధికారుల దాకా, టెక్నికల్ సిబ్బంది, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్, నాన్ కమిషన్డ్ ఆఫీసర్స్, వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన కేసుకు సంబంధించి ఆ స్కాండల్, పెద్ద స్కాండల్. అది దగ్గర 24 ఆగస్టు 1978 ఆగస్టు 24 నుంచి 1979 జనవరి 20